God's word has the authority to rebuke your oppressions. ఇదిగో నీ జీవితంలో ఉన్న అపవాది క్రియలను లయపరచడానికి దేవుని వాక్యానికి శక్తి ఉంది. The wicked will go astray. ఇదిగో దుర్మార్గులు ఒకవైపు But వెళ్తారు. the righteous will be transformed into the eternal glory. అయితే నీతిమంతులు ఆయన ఎన్నిక చేసుకున్న వారు. What is a revival? అసలు ఉజ్జీవం అంటే ఏంటి? ఇప్పుడు The word revival comes one time in Bible. మరి ఉజ్జీవం అనే మాట, రివైవల్ అనే మాట బైబిల్ ఒక్కసారి వస్తుంది. And it comes in Psalms. అది కీర్తనలోనే వస్తుంది. Psalmist says, "Oh Lord, revive my soul." ప్రభువా నా ప్రాణమునకు ఉజ్జీవమునివ్వు, బలమునివ్వు అని అంటాడు. So today revival, ఇదిగో ఈ రోజు ఉజ్జీవం అంటే people preach about revival in very different aspects. చాలా సార్లు రివైవల్ అన్న మాట, ఉజ్జీవం అన్న మాట అనేక కోణాల్లో, వివిధ కోణాల్లో మాట్లాడుతూ ఉంటాం. So we all know what is revival. మనకు అసలు రివైవల్ అన్న మాట తరచు వింటున్నాం కనుక అసలు అది ఏమై ఉన్నదో ఒక అర్థం, ఒక What will revival will do? అసలు ఉజ్జీవం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు. But కానీ revival is where a town has been revived, city has been revived, nation has been revived. This is what we all know and we understand about. ఉజ్జీవము వచ్చినప్పుడు పట్టణాలు ఉజ్జీవించబడము, దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు ఉజ్జీవపరచడం మనం చూస్తూ ఉంటాము. But కానీ revival should start with one person. ఉజ్జీవం అనేది ఒక వ్యక్తిలో ప్రారంభం అవ్వాలి. Hallelujah. హల్లెలూయా. Revival should start from your heart. అది ఉజ్జీవం అనేది ఆ వ్యక్తిలో, ఆ వ్యక్తి హృదయంలో ప్రారంభం అవ్వాలి. From your soul. అది నీ అంతరంగములో ప్రారంభం అవ్వాలి. And automatically అప్పుడు everywhere and everything will be revived. ఆ తర్వాత ఇంకా ఉన్నటువంటి ప్రతి చోట ఎక్కడున్న ఉజ్జీవమే కనబడుతుంది. We are celebrating Pongal right now. మనము చాలా మంది పొంగల్ చేసుకుంటున్నారు. I don't know how is it called in Telugu. మరి తెలుగులో ఏం పిలవబడుతుందో నాకు తెలియదు. So సంక్రాంతి. whatever it is a festival of joy. It's a festival of harvest. గమనించండి, ఈ సంక్రాంతి పండుగ అసలు మూలములో జ్ఞాపకం చేసుకుంటే అది పంట కోత రావడము. సో పంటను గురించిన పండుగ. Celebrating intangible things. ఇదిగో మనము గొప్పవి మనము వేడుక చేసుకోవడము, సంతోషకరమైన పదార్థాలను మనము పండుగ చేసుకోవడం గమనిస్తున్నాం. What is that intangible things? అవి ఏమై ఉన్నవి అసలు? Celebrating the power from sun which is making the plants to grow. ఇదిగో పై నుండి మరి రశ్మి, సూర్యుని యొక్క మరి ఆ కిరణాలు అనుభవించింది పంట ఎదిగింది. Celebrating the earth for its blessings towards the crops. ఆ తర్వాత సూర్యరశ్మే కాదు, భూమి కూడా తన సారాన్నివ్వగా పంట పెరిగింది. For its generosity to make the plants grow. మరి భూమి చాలా ఉదారంగా తన సారాన్ని అందించిందని చెప్పుకోవాలి పంట పెరగడానికి. పెరగడానికి. The animals which we use to plow. అదే రీతిగా కొన్ని మరి పశువులు వాడబడతాయి కదండి పంట పొలాల కార్యక్రమాల్లో. Above all, what man lacks is అన్నిటికి మించి మనుషునికి ఇష్టమైంది ఏంటంటే celebrating the creator of all these things. అన్నిటికి మించి అసలు ఈ పంటకు కారణమైన దేవుడు, సృష్టికర్తైన దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుణ్ణి మనము వేడుకగా ఆనందించి పండుగ చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. So in our life, మన జీవితాల్లో కూడా what is the intangible thing? మన జీవితాల్లో ఏమంటే కదలనివి, స్థిరమైనవి ఏమై ఉన్నాయి? Our soul is an intangible thing. పురులరా మన ఆత్మ చాలా స్థిరమైనదండి. లేకపోతే ఏం చెప్పాలంటే అది అలాగ మాయమైపోయేది ఏం కాదు. అది Psalms chapter 7 verse 8. కీర్తనలో 7వ కీర్తన 8వ వచనం ఇలా రాయబడింది. When I was praying, God told me, ప్రభు చెప్పారు, this year is going to be a year of transformation. ఈ గొప్ప రూపాంతరము పొందు సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతున్నాను. But you will be like, that verse doesn't say anything about transformation. అదిగో మరి ఈ రూపాంతరం గురించిన ఆలోచన మీకు ఏముందో నాకు తెలియదు. But my dear friends, అయితే there the Bible says, ఇక్కడ బైబిల్ చెప్తోంది, God sees the integrity of man. దేవుడు మనుషుని యొక్క నీతిని చూచే దేవుడే. So today, కనుక ఈ రోజున no matter how much ferocious sinner you are, నువ్వు ఎంత ఘోర పాపిగా నువ్వు ఉంటున్నా కూడా, no matter how wrong you were in your past, నీ గతములో నువ్వు ఎంత బలహీనుడు దుర్మార్గుడై ఉన్నప్పటికీ, but Jesus says, అయితే యేసు అంటున్నాడు, I am seeing your
integrity in the depth of your heart. అదిగో నీ అంతరంగములో ఉంటున్న ఆ నీతి ఆశను ప్రభు చూస్తాడు అని And చెప్తున్నాడు. I'm going to judge it. ఇదిగో నేను అలాగూ తీర్పు తీరుస్తాను, And I'm going to answer it. నేను దానికి తగిన ప్రతిఫలం I ఇస్తాను. asked God, what is that? అప్పుడు నేను ప్రభుని అడిగాను, ప్రభు దీని అర్థం ఏంటి? So God told, అప్పుడు ప్రభు చెప్పారు, there were many troubles for my people ఇదిగో the past year. ఇదిగో గత కాలములో గత సంవత్సరాల్లో అనేక శోధనలు అనేక ఆకర్షణలు ఎదురై ఉండొచ్చు. They also committed many shortcomings. అదిగో దానిని బట్టి అనేక రీతమైన అపరాధములు అవరోధాలు ఎదురై But ఉండవచ్చు. still, అయినప్పటికీ కూడా I'm seeing the depth of the heart. అదిగో నేను వారి హృదయపు లోతును నేను చూస్తూ ఉన్నాను. And I'm going to answer them. నేను వారికి సమాధానం And I'm ఇస్తాను. going to acknowledge it. వారికి నేను విలువనిస్తాను, ప్రాముఖ్యతనిస్తాను. So today, కనుక ఈ రోజున God is seeing your integrity. ఇదిగో యేసు ప్రభు నీ హృదయ నీతిని ఆయన చూస్తున్నాడు. The integrity which is in depth of your heart. నీ హృదయ అంతరంగంలో నిలిచిన ఆ నీతిని, ఆ యథార్థతను ప్రభు లక్ష్య And పెడతాడు. as a result, దానికి ప్రతిఫలంగా He is transforming your soul. ఆయన నీ యొక్క అంతరంగాన్ని ఆయన ఇంకను ఉన్నతంగా రూపాంతరం, Reviving your soul. నీ హృదయాన్ని లేని అంతరంగాన్ని ఆయన ఉజ్జీవపరుస్తాడు, బలపరుస్తాడు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, you don't want to go anywhere for miracles. ఇదిగో నువ్వు అద్భుతముల కొరకు నువ్వు ఎక్కడికి పరుగడం అవసరం లేదు కదా. But if you are sure that నీవు ఒక విషయంలో నిశ్చయిత కలిగి ఉన్నట్లయితే, you are completely being drenched by His love, అదిగో ఆయన ప్రేమలో నువ్వు సంపూర్తిగా మునిగి తేలుతున్నాను నీకు అర్థమైతే, then you are experiencing the divine miracle. నువ్వు అప్పుడు దైవికమైన అద్భుతాలను అనుభవిస్తూ You వెళ్ళవలసి, are experiencing the divine miracle. నువ్వు అద్భుతమైన దైవిక మరి కార్యాలను అనుభవిస్తూ వెళ్ళవలసిందే. God is good. దేవుడు దయాళుడై ఉన్నాడు. Years back, కొన్ని సంవత్సరాల క్రితము I had a plan of doing something else and not ministry. పరిచర్యలో ఏదో పని చేస్తూ నేను ఉన్నాను. I'm into it, but I'm doing that for God. ఇంతవరకు నేను దేవుని పని చేస్తూ వస్తున్నాను. But years back, I had my own decision of going into that completely. ఇదిగో Complete another different profession. అసలు నేను దేవుని పరిచర్య కాకుండా ఏదైనా పని చేసుకుందామో లేకపోతే ఏదైనా వృత్తిలోకి వెళ్దామో అనుకున్న ఆ దినం కూడా ఒకసారి ఉంది నా జీవితంలో. But కానీ at that time, I didn't know that నాకు ఆ సమయంలో నాకు తెలియంది ఏంటంటే, God is also having a great plan for me. నా కొరకు దేవుడు గొప్ప ప్రణాళిక ఒకటి కలిగి ఉన్నాడన్న సంగతి నాకు తెలియలేదు అప్పుడు. I can still remember it was 2018. 2018వ సంవత్సరం అది నాకు గుర్తు. And we had this conference, the family conference in our church. మా చర్చిలో ఫ్యామిలీ కుటుంబ సదస్సు ఒకటి ఏర్పాటు చేశాం. And I was asking God, so what's the plan? ప్రభువా, ఏంటిది నాయనా నా జీవితంలో నీ ఉద్దేశము? I was having my own plan, and then I asked God, what's your plan? నాకంటూ ఒక ఆలోచన నేను ఆల్రెడీ నాకు పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు దేవుని అడుగుతున్నాను. That's a big mistake which I done. నేను చేసిన పెద్ద తప్పదే. But God didn't answer me. ప్రభు నాకు ఇలాగూ He సమాధానం didn't ఇవ్వలేదు. answer my question. నా ప్రశ్నకు ఆయన సమాధానం ఏమి ఇవ్వలేదు. But it was the first time అయితే మొట్టమొదటిసారి I saw the glory of glory. నేను దేవుని యొక్క మహిమను నేను చూశానండి. My heavenly eyes were opened. అప్పుడు నా కళ్ళు తెరవబడినాయి. And I saw నేను అప్పుడు ఏం చూశానంటే, Jesus Christ been hanging on the cross. ఇదిగో కలువరి సిలువ యందు యేసుక్రీస్తు వేలాడబడుతుండడం And God gave me the privilege ప్రభు నాకు ఒక ఆధిక్యత of ఇచ్చాడు. just seeing His feet. నేను ఆయన పాదాలు చూడగలిగిన అదృష్టం ప్రభు లేకపోతే భాగ్యం ఇచ్చాడు. And He told me, ఆయన నాతో అన్నాడు, what do you feel now? ఇప్పుడు ఏమి అనుభవిస్తున్నా, నీవు ఏం అనుకుంటున్నావు? I asked, Lord, my prayer here is completely different. ప్రభువా, నా ప్రార్థన అది చాలా వ్యత్యాసం, నువ్వు చూపించేది నాకు వ్యత్యాసము. I think your prayer answer got miscommunicated. ఏదో మొత్తానికి ఏదో అపార్థం జరిగినట్టుంది. నా ప్రార్థన ఒకటి, నువ్వు నాకు చూపిస్తుంది ఒకటి, ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయింది అంటున్నాను. But again the same vision అయితే flashed. మరలా అదే దర్శనం నా ఎదుట అలాగూ కనపడుతుంది. And I was completely overwhelmed by God's glory. అయితే దేవుని యొక్క God's love. గొప్ప మహిమ
ఆ ప్రేమకు నేను ముగ్ధునై Of course, I was born in a Christian family. నిజమే, నేను ఒక క్రైస్తవ Not an కుటుంబం, ordinary Christian family, a Christian family where everyone are preachers. మరి నేను మంచి దేవుని కుటుంబంలో పుట్టాను. అయితే ఏ కుటుంబం అంటే అది సామాన్యమైన క్రైస్తవ కుటుంబం కాదు. ఆ కుటుంబంలో అందరూ దేవుని కొరకు వాడబడుతున్న గొప్ప దైవ సేవకులు. So no considerations for any worldly activities. అయితే For more worldly activities. అయితే మరి అక్కడ లోక సంబంధమైన కార్యాలకు పెద్దగా చోటు ఇచ్చే కుటుంబం ఏం కాదు. No long school tours or college tours or anything. అక్కడ ఏమి కాలేజ్ టూర్లకి పంపే కుటుంబం కాదు, లేకపోతే అక్కడికి ఎక్కడికి పంపే కుటుంబం మీద కాదు. It's hard to be born in a preacher's family. అందుకని నేను అనుకుంటాను కొన్నిసార్లు అలాగ సేవకుల కుటుంబంలో పుట్టడం అది చాలా కష్టమే. My mom is just here, ఆ, but అయినా it is not only అంత మాత్రమే అది కాదు. that I came into ministry. నేను పరిచర్యకు వచ్చాను. I had no plan of getting into ministry. నేను పరిచర్యకు రావాలన్న Nobody ప్రణాళిక forced me to it. నాకు లేదు. అదే రీతిగా ఎవరు నన్ను బలవంతం కూడా చేయలేదు. But God's love transformed my life. అయితే దేవుని ఆ మహిమ ప్రేమ నన్ను My dear రూపాంతరపరిచింది. friends, I tell you again, my prayer request at that minute had no connection which what God showed me. ఇదిగో దేవుడు నాకు చూపించిన దానికి నేను అప్పుడు చేసుకున్న ప్రార్థనకి పొంతన ఎక్కడేమీ లేదు. But one thing I'm very sure, అయితే నాకు ఒక విషయం స్పష్టంగా He ఉంది. wants me to do something else also. ఇదిగో ఆయన వేరేదో ఒక ఈవెంట్ చేయమన్నా కూడా It is He who is going to guide me into it, not myself. అదిగో మరొకటి ఏదైనా చేయమన్నా కూడా అది ఆయనే నన్ను నడిపించాలి. ఆయన చేయకపోతే నేను చేయలేను, ఆయన చేయించకపోతే. And after that I had a lot of problems, lot of struggles, lot of sicknesses, and still it's going on, but still His love is great. అయితే ఆ తర్వాత అనేక ఇబ్బందులు, అనేక ఏమంటామంటే అవరోధాలు, శోధనలు ఎన్నో వచ్చినా కూడా ఆయన ప్రేమ ఏదైతే ఆయన నాకు చూపించాడో ఆ ప్రేమ ఇప్పటికీ నన్ను నడిపిస్తూనే ఉంది. So that is Anbaninulium, ministry of Jesus. అదేనండి ప్రేమామయుని పరిచర్య అని మేము చెప్తున్నాం కదా, అది ప్రేమామయుని పరిచర్యే. We are just carrying the love of God. మేము దేవుని ప్రేమను లోకానికి తీసుకొని పోతున్నాం, అదే పరిచర్య. Nothing more than that. అంత మాత్రమే మేము చేసేది, Or nothing less than that. ఇంకా అంతకన్నా ఎక్కువ కాదు, అంతకన్నా తక్కువ ఏమీ లేదు. ప్రేమ అంతే. God's love will heal you. ప్రియులారా, ఈ రాత్రి నేను చెప్తున్నాను, God's దేవుని love ప్రేమ will deliver you. మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. దేవుని ప్రేమ మీకు విడుదలనిస్తుంది. 1 year back, ఒక సంవత్సర క్రితము a beloved sister came to pray. ఒక సహోదరి ప్రార్థన కొరకు The వచ్చినారు. moment I touched her, నేను ఆమె మీద చేతులుంచి God ప్రార్థన just told me the entire history of her life. తన జీవితం యొక్క సమస్తాన్ని ప్రభు నాకు బయలుపరుస్తున్న నేను చెప్తూ ఉన్నాను. First, Holy Spirit told me about all the mistakes she had done. పరిశుద్ధాత్మ దేవుడు తన జీవితంలో తను ఎక్కడ తప్పిపోయిందో వాటిని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. And He also told me in addition to that, ఆ తర్వాత మరికొన్ని విషయాలు ప్రభు you should చెప్తున్నాడు. not disclose any one of this to her, అయితే ప్రభు అంటున్నాడు, ఏది కూడా ఆమెతో చెప్పొద్దు అని but చెప్తున్నాడు. just say, అయితే ఒక మాట చెప్పు, I love her. నేను ఆమెను And I ప్రేమిస్తున్నాను. told her, నేను ఆమెతో the చెప్పాను. moment I kept my hand on her, అదుగు నేను ఆమె మీద నా చేతులు ఉంచినప్పుడు, said, Jesus loves you. ఓ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, Jesus loves you. యేసు నిన్ను And ప్రేమిస్తున్నాడు. she started crying. ఆమె ఏడవడం ప్రారంభించింది. And I didn't ask her anything about her prayer request or anything. ఆ తర్వాత ఆమె ప్రార్థన అవసరత ఏంటి ఆ హృదయంలో ఉన్న But కోరిక ఏమి చేయగలదు. after 2 weeks, అయితే 2 వారాల తర్వాత she texted me, she somehow got my number. ఆమె ఎలాగో నా నెంబర్ సంపాదించి ఒక చిన్న మెసేజ్ పెట్టినారు. And she texted me, ఆమె టెక్స్ట్ మెసేజ్ లో Pastor, పాస్టర్ గారు, when I came for prayer, నేను ప్రార్థన కొరకు వచ్చినప్పుడు I was in this fragile situation. నేను చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాను, విరిగిపోయిన స్థితి. I was in this so much struggle, and she mentioned all of that. చాలా కష్టంలో ఉన్నాను అని ఆ కష్టాలన్నీ కూడా చెప్పడం రాసి పెట్టింది. But you asked me to go home అయితే మీరు నన్ను ఇంటికి తిరిగి వెళ్ళమని చెప్పారు. and read all the 4 gospels. నేను ఆ 4 సువార్తలన్నీ కూడా చదువుతూ వచ్చాను. And you asked me to read Isaiah 53 again and again. మీరు యెషయా గ్రంథం 53వ అధ్యాయం మరలా చదవమని కూడా చెప్పారు. And now ఇప్పుడు I'm completely free from all of that. ఇదిగో నాకున్న ప్రతి కష్టము, ఆ వేదన నుండి అంతా కూడా నేను విడుదల పొంది గొప్ప స్వాతంత్రాన్ని నెమ్మదిని అనుభవిస్తున్నాను పాస్టర్ గారు అని మెసేజ్ పెట్టింది. Hallelujah. దేవునికి మహిమ. Nothing great was done that day. ప్రియులారా, అక్కడ ఆ రోజు జరిగింది నా ద్వారా కాదు.
No condemnation. That is important. అక్కడ ఆ రోజు జరిగింది కూడా ఆమెకి తీర్పు తీర్చడమో లేకపోతే ఆమెను గద్దించడమో No కాదు. condemnation for her mistakes. అదిగో ఆమె చేసిన తప్పిదాలన్నీ బట్టి ఎత్తు చూపే పని నేను అక్కడ చేయలేదు. But only abiding her for her love, for God's love, by God's love. అయితే దేవుని ప్రేమను మరలా ఆమెకు చూపించినప్పుడు కనుపరిచినప్పుడు తెలియజేసినప్పుడు So today, కనుక ఈ రోజున God's love is going to transform each and one of you. దేవుని ఒక ప్రేమ ఇక్కడ సమృద్ధిగా ప్రవహిస్తుంది నిన్ను రూపాంతరపరచడానికి. And this ministry of Jesus, ఈ ప్రేమమయుని పరిచర్య కూడా, this God's organization, ఇదిగో ఈ దేవుని యొక్క సమస్త వ్యవస్థ is a carrier of His love across the world. లోకమంతా కూడా ఆయన ప్రేమను మోయు ఏమంటారు తెలుసా అండి, ఒక సాధనమై ఉంది. Hallelujah. హల్లెలూయా. Make a decision that you won't leave this place కనుక without experiencing God's love. దేవుని ప్రేమ ఆయన స్పర్శను అనుభవించకుండా ఈ స్థలం నుంచి నేను వెళ్ళకూడదు అని ఒక ఆసక్తితో ఈ స్థలం ముందు కూర్చోండి. Without experiencing His one and only love. అదుగో ఆయన ఏకైక గొప్పవాడైన పైవాడైన ఆయన దర్శనమును పొందకుండా ఇక్కడ వెళ్ళకూడదు. I told you about myself also. అదే ఇది నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని, Because usually people believe the living witnesses. కొన్నిసార్లు దేవుడు ప్రజలు సజీవ సాక్ష్యం నమ్ముతారు. When I was born, doctors declared that I was dead. నా సాక్ష్యం కనుక నేను చెప్పాలని ఆశపడుతూ చెప్తే, But by His love, డాక్టర్స్ నేను పుట్టినప్పుడే చనిపోయాడు అని నిర్ధారించారు. కానీ దేవుని ప్రేమే, but by His love, ఆయన ప్రేమ ద్వారానే He gave my life back after 48 hours. మరలా 48 గంటల తర్వాత పుట్టినప్పుడు నేను మరలా తిరిగి బ్రతికాను. పుట్టిన రోజున. And still, ఇప్పటికీ కూడా I'm here నేనున్నానంటే proclaiming His love to others. అదిగో ఆ రోజున చచ్చిపోయిన నేను ఇప్పటికీ బ్రతికి సజీవుడై దేవుని సువార్త ప్రేమను ప్రకటిస్తున్నాను. I want to share that same love which I experienced నా జీవితంలో నేను అనుభవించిన ప్రేమనే మీతో పంచుకుంటున్నాను. to others. ఇదిగో ఇతరులకు నేను పంచుకుంటున్నాను. Because I'm not selfish. నేను స్వార్థంగా ఉండాలని అనుకోవట్లేదు. This is something huge to experience. This is something unique to experience. ఇది అనుభవించడానికి చాలా గొప్పది, ఇది అనుభవించడానికి చాలా ప్రత్యేకమైనది. And God is giving it to all of us ఈ రోజు ఇక్కడ for free. ఈ రోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా తన కృప తన ప్రేమని బలి ఇష్టపడుతున్నాడు. Now is your hearts ready to receive it? దానిని పొందుకోవడానికి హృదయం సిద్ధంగా ఉందా? 2 Corinthians chapter 3 verse 18. చూడండి మీ పరిశుద్ధ గ్రంథాల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో 18వ వచనాన్ని చూద్దాము. అందులో ఆఖరి భాగాన్ని, ఆఖరి మాటల్ని మనం చూద్దాము. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దములే ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. We are being transformed into His image with ever increasing glory, joy, peace, and everything so on and on, which comes from the Lord. ఇదిగో మనమంట మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఈ లోకంలో ప్రభువు దేవుని యొక్క ఆత్మ చేత మనము ప్రభు పోలికలోనికి మనం మార్చబడుచున్నాము. So some people say కొంతమంది అంటారు this is something about entering God's glory. కొంతమంది ఏమంటారంటే ఇది మరి నిత్యత్వానికి వెళ్ళడం గురించి చెప్తున్నా. But it is not only that. అంత మాత్రమే దానికి పరిమితమైన మాట. When we are also in this world, ఈ లోకంలో ఉన్నప్పుడే మనము God says, ప్రభు అంటున్నాడు, I will transform your soul. ఇదిగో నీ యొక్క ఆత్మను, That is, I will transform you spiritually, నిన్ను ఆధ్యాత్మిక రూపాంతరపరుస్తున్నాను, and also physically. అంత మాత్రమే కాదు భౌతికంగా కూడా రూపాంతరపరుస్తున్నాను. There is going to be a transformation, a change in everything. ఇదిగో ఆ మార్పు, ఆ రూపాంతరము సంపూర్ణంగా గొప్పగా ఉండబోతుంది. So this 2025 కనుక ఈ 2025వ సంవత్సరములో is going to be an year of change. అదిగో ఒక మార్పు అనుభవానికి తాలూకైన సంవత్సరంగా ఉండబోతుంది. Is going to be an year of complete transformation. అదిగో సంపూర్ణ ఆ రూపాంతర అనుభవాన్ని పొందే సంవత్సరంగా ఉంటుంది.
So, my dear friends, కనుక నా ప్రియ స్నేహితులారా, if we should experience God's transformation, ఇదిగోండి మనము ఆ పోలికలోనికి లేకపోతే మనము మార్పును అనుభవించాలి అని ఆశపడుతున్నప్పుడు we should be close to God. మనము దేవునికి సమీపస్తులుగా ఉండాలి. Transformation is nothing but and complete change of ఇదిగో certain things. రూపాంతరం అంటే కొన్ని విషయాల్లో రూపాంతరం అంటే ఆ విషయాల్లో మనము మార్చబడుటని అర్థము. Let's say we are renovating our house. ఇదిగోండి మన హృదయాలను సిద్ధపరుస్తున్నాం అనుకోండి. We'll call that interior designer. మనము ఇంటిని మారుస్తున్నాం అనుకోండి, మనము ఇంటీరియర్ డిజైన్ పిలుచుకుంటాం. And we'll tell our desires. అదిగో మనకున్న ఆశలు, మనకున్న కోరికలన్నీ ఇలా ఉన్నాయని చెప్తాము. We should make sure that that guy has completely understood what we want. ఇదిగో అప్పుడు అసలు ఏమి మనకు కావాలో ఆ వ్యక్తి సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు అన్న విషయం ముందు మనకు అర్థం అయితే అప్పుడు మనకు నెమ్మది. So that you eventually develops a close relationship with you and him for that period of time. అది ఆ రీతిగానండి మన ఇల్లు కడుతున్నాము, అది చక్కగా బాగుండాలి అంటే అతనితో ఒక మంచి బాంధవ్యం మనకు ఉండాలి కదా. Similarly, అదే రీతిగా you should have a close relationship ఇదిగో దేవుడిని రూపాంతరపరచాలంటున్నప్పుడు దేవునితో మంచి సంబంధం కలిగి with ఉండాలి. God, దేవునితో సంబంధం. and so that అందుకు అలాగున్నప్పుడు he may transform your life. అలాగున్నప్పుడు ఆయన నిన్ను రూపాంతరపరుస్తాడు. In Genesis chapter 5 verse 22, ఆది కాండములో 5వ అధ్యాయం 22వ వచనంలో మనం the చూసినప్పుడు Bible says బైబిల్ చెప్తూ ఉంది, Enoch walked with God. హనోకు దేవునితో నడిచెను. Enoch walked with God day and night. హనోకు పగలు రాత్రి భేదం లేకుండా దేవునితో నడిచాడు. So when you read about Enoch హనోకు గురించి in history, చరిత్రలో చదివితే in the book of Jasher, అదిగో మరి యాషరు గ్రంథంలో చూస్తే it says ఇక్కడ రాయబడుతుంది, Enoch was a great prophet. అదిగో హనోకు గొప్ప ప్రవక్త అని కూడా చెప్తుంది. Though he was married, ఆయన వివాహమై ఉన్నా కూడా he will spend half of his years in mountains having a relationship with God, communicating with God. ఇదిగో తనకు కుమారులు కుమార్తెలు ఎంతో మంది ఉంటున్నా కూడా, కుటుంబం ఉన్నా కూడా తన జీవిత మరి ఆయుష్లో అనేక సంవత్సరాలు, సంవత్సరాలు అదిగో కొండల్లో ఆ ప్రాంతాల్లో ఉంటూ దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. That is why even before his natural death, ఆయనకు సామాన్య నార్మల్ మరణం రాలేదు కదా. God just thought, okay, he's so close to me, why don't I have him beside me? ఇదిగో ఆయన నాతో మంచి సహవాస బాంధం కలిగి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఎందుకు నా ప్రక్కనే నేను పెట్టుకోకూడదు అనుకున్నాడు దేవుడు. And in a minute he got transformed. అందుకనండి అలాగూ ఆ రెప్పపాట్లు ఆయన మార్పు చెందేశాడు అండి. Enoch walked faithfully with God 300 years and had other sons and daughter. Thus says the word of God. బైబిల్ చెప్తుంది, కుమారులను కుమార్తెలు కంటూ 300 సంవత్సరాలు హనోకు దేవునితో దగ్గరగా నడిచాడు. Hallelujah. హల్లెలూయా. Then we read in Genesis chapter 6 verse 9. ఆ తర్వాత ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాము, The Bible says Noah walked with God. బైబిల్ చెప్తుంది నోవహు కూడా దేవునితో దగ్గరగా నడిచాడు. So Noah had this relationship. నోవహుకు ఇలాంటి అనుభవం ఒకటి ఉంది. So when we have a close relationship with someone else, మనం ఎవరితోనైనా మంచి బంధం కలిగి ఉంటే we'll usually say, మనం ఏమంటామంటే we'll go to this place together. అదిగో మనం అంటాము, కలిసి మనం అక్కడికి వెళ్దాం అని చెప్పుకుంటాం. We'll do this together. మనం కలిసి పని చేద్దామా అని అనుకుంటాం. So we will talk everything in a together sense. మనము ఎప్పుడు కూడా కలిసి చేద్దామా, కలిసి వెళ్దామా, కలిసి అన్న మాట ఎక్కువ వాడుతూ ఉంటాం. Likewise, these men had that closeness with not any humans but with God himself. గమనించండి, మనం చూసిన ఈ వ్యక్తులు మనుషులతో కాదు ఇలాంటి అనుబంధం కలిగి ఉంది, వారు దేవునితోనే, సాక్షాత్తు దేవునితో ఇలాంటి with the Creator himself. అదిగో ఎవరైతే వారిని సృజించారో ఆ సృష్టికర్త అయిన దేవునితో. When I have a close relationship, let's say for instance, I have a close relationship with my translator Moses. ఇదిగో ఇక్కడ ట్రాన్స్లేటర్ మోసెస్ తో నాకు మంచి సంబంధం, సహవాసం ఉంది. Of course we are good friends. మేము మంచి స్నేహితులమే. But still, అయినా కూడా if we are too close,
మేము చాలా దగ్గరగా ఉన్నాము. He will help me in all the translations more. ఇదిగో ఆయన నాకున్న ట్రాన్స్లేషన్స్ అన్నింటిలో నాకు సహాయపడుతూ వస్తారు. And I will help him in all the things which he asks me about media and organizations and everything. అదే రీతిగా అదిగో మీడియా పరంగానో మరొక రీతిగా ఏది అవసరమో ఆయన నన్ను అడుగుతారు. So my beloved friends, కనుక నా ప్రియ if you స్నేహితులారా, have a relationship with somebody, ఒకరితో a friendship with somebody, స్నేహము గనుక ఒకరితో నీకు ఉన్నట్లయితే you can gain more knowledge. ఇదిగో నీకు గొప్ప జ్ఞానాన్ని సంపాదిస్తావు. Because everything he or she will be skilled in something else respectively like yours. ఎందుకంటే ఆ వ్యక్తి ఏదో ఒక దానిలో నిష్ణాతుడై ఉంటాడు, నీకు సహకారిగా సహాయకుడిగా ఉండగలుగుతాడు. If your friend is good in IT, ఇదిగో నీ స్నేహితుడు ఐటీ సాఫ్ట్వేర్ లో గొప్పోడు అనుకోండి, good in coding, లేకపోతే కోడింగ్ లో చాలా నిష్ణాతుడు అనుకోండి, he can train you for free. అప్పుడు ఆయన నీకు ఒక మంచి ప్రోగ్రామ్ ఉచితంగా రాసి పెడతాడు, నీకు ఇస్తాడు కదా. So if your friend is good doctor, ఒక మంచి your డాక్టర్ close friend, నీకు మంచి స్నేహితుడు పెద్ద డాక్టర్ అనుకోండి, you will be thorough with medicines. ఇంకా అప్పుడు ఆ మెడికల్ షాప్ You need to go, you will have free consultations. అప్పుడు నీకు ఒక 600, 700, 1000 రూపాయలు ఫీజులు ఏముండవు తెలుసు కదా. If you are a student, if you have a good relationship with teachers, ఇదిగోనండి నువ్వు ఒక విద్యార్థివి, నీకు question ప్రొఫెసర్ paper గారితో is మంచి just అనుబంధం- yours. మంచి అనుబంధం ఉందనుకోండి, But మార్కులన్నీ మీవే if అనుకోండి. you have a good relationship with God, దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లో, if you have a good relationship with God, దేవునితో మంచి సంబంధం if కలిగి you make Jesus as your friend, యేసును నువ్వు స్నేహితునిగా కలిగి ఉంటే, the world and everything in it is yours. ప్రియులారా, ఈ భూమిలో ఉన్న బంగారు వెండి ఐశ్వర్యం మొత్తం నీదే అని చెప్పడానికి నేను సాహసం చేస్తాను. Hallelujah. Hallelujah. Because you are building a relationship with no man or woman, but you are building a relationship with God himself. ఇదిగో నువ్వు మనుషులతో కాదు నీ స్నేహాన్ని, నువ్వు సంబంధాన్ని కొనసాగిస్తుంది సాక్షాత్తు మహాదేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావు. So all these men are built a relationship with God. అందుకే నేను చూపిన ఈ వ్యక్తులు ఇద్దరు కూడా వారు దేవునితో సహవాస సంబంధాన్ని కలిగిన వారు. Because they knew that ఎందుకంటే అది వారు చేసినప్పుడు all these worldly things will come to pass. ప్రియులారా, వారికి ఒక విషయం తెలుసు ఏంటంటే Will pass away. ఈ లోకములోనిది ఏదైనా గతించిపోతుందని వారు అర్థం చేసుకున్నారు. So that let me have an eternal relationship with God. అందుకనే నిత్యుడగు దేవునితో నా సహవాసం ఉంటదని ఒక తీర్మానంలో That's what చేర్చారు. Genesis 6:9 says. అదే ఆదికాండం 6వ అధ్యాయంలో Noah had a good relationship with God. ఇదిగో నోవహు దేవునితో గొప్ప మంచి అనుబంధాన్ని కలిగి That's ఉన్నాడు. why in spite of millions, hundreds of people at that age, ఆ దినాల్లో నోవ కాలంలో లక్షలాది దుర్మార్గులు ఉన్నా కూడా God chose Noah. నోవహును దేవుడు ఎన్నుకున్నాడు. Just Noah. నోవహును మాత్రమే దేవుడు చూసినప్పుడు Because of Noah, his family. ఆ నోవహు కుటుంబమును బట్టి. That's why I say, if you are being transformed right now, ఇదిగో ఇప్పుడు నువ్వు by రూపాంతరపరచబడి and through you, your life, your family, your friends, your neighbor will also be transformed. ఇదిగో నీ ఒక్కడవి ఈ కూడికలను That రూపాంతరపరచబడగలిగితే is revival. నీ ద్వారా నీ కుటుంబము, నీ ద్వారా నీ స్నేహితులు, నీ Revival. ద్వారా నీ బంధువులు వారు రూపాంతరపరచబడతారు. Revival started with one old 900-year-old man, Noah. ప్రియులారా, అదిగో అనేక వందల ఏండ్ల వృద్ధుడైన నోవహు ద్వారా ఒక ఉద్యమం ప్రారంభమైంది. After this thousands of centuries, ఇదిగో ఈ వేల మరి సంవత్సరాలన్నీ కూడా we are all here. మనం ఇక్కడ ఉన్నాము అంటే నోవహును బట్టే. That was the revival done by Noah. అదిగో నోవహు ద్వారా వచ్చిన ఉద్యమం అదే ఆ ఉద్యమం. That was the transformation God gave to Noah. ఇదిగో నోవహుకు ప్రభు ఇచ్చిన రూపాంతరపు అనుభవం అదే. So God chose Noah. అందుకే నోవహును దేవుడు ఎన్నుకున్నాడు. Asked him to build the ark. అదిగో ఒక ఓడను కట్టమని చెప్పాడు. And we all know what happened after ఆ that. తర్వాత జరిగిన సంగతి అంతా మనకు తెలుసు కదా. After the great flood, అదిగో ఆ తర్వాత గొప్ప మరి జల ప్రళయం వచ్చింది. God is renewing everything again. ప్రియులారా, దేవుడు మరలా అన్నిటినీ నూతన చేశాడు. నూతన లోకం బైబిల్ చెప్తుంది కదా. Please note, He is not restoring everything, He is renewing everything.
ఆయన ఆయన అన్నిటి పునరుద్ధరించలేదు కానీ అన్నిటినీ నూతనంగా చేశాడు ఆయన. If my mobile got repaired ఇదిగో నా ఫోన్ గనక ఏదో సమస్య and I వస్తే gave it to service నేను సర్వీస్ కి ఇస్తాను, and it came back in good condition, అది మరలా మంచి స్థితిలో వస్తే it's called restoring. అది ఏమంటామంటే బాగైంది అంటాము. But కానీ if I get the same mobile with the same model and everything with all my up-to-date datas, it's called restoring. ఒకసారి జ్ఞాపకం చేస్తే ఇప్పుడు ఫోన్ పాడైపోయినప్పుడు నేను దాని ఒక సర్వీస్కి ఇచ్చాను, ఆయన బాగు చేసి ఇచ్చాడు, దాన్ని రెస్టరేషన్ అంటే పునరుద్ధరించబడింది, బాగైంది. But even without the service, I if I get a new mobile in the same model with all my datas, it's called reviving. ఒకవేళ అలా కాకుండా అండి, ఈ నా ఫోను అన్నిటి కొత్త వాటితో, అది బాగు చేయబడి కాదు, కొత్త వాటితో మరలా నా డేటాతో నాకు ఇవ్వబడితే దానిని మనము రూపాంతరపరచబడడం లేకపోతే రివైవల్ అంటాము. That is what the Bible says. బైబిల్ అదే మాట. God renewed the heaven and the earth. ఇదిగో దేవుడు ఆకాశాన్ని భూలోకాన్ని ఆయన మార్చివేశాడు. ఆయన God renewed the race of humans. ఇదిగో మానవుల యొక్క మనుగడ ఆయన మరలా నూతనపరిచాడు దేవుడు. And a new generation was formed అదిగో by Noah. నోవహులో నుండి ఒక క్రొత్త తరము ప్రారంభమైంది. So Noah was a nobody. నోవహు ఎవరండి? ఎన్నిక లేని ఒక వ్యక్తి. He was just a layman. ఆయన ఒక సామాన్యుడు. But because he was close to God, అయితే ఆయన దేవునితో నడిచిన God transformed his life. దేవుడు అతని జీవితాన్ని రూపాంతరపరిచాడు. To what? దేని కొరకు? To a prophet. ఇదిగో ఒక ప్రవక్తగా పెట్టేశాడు. To become a father of millions. ఇదిగో లక్షలాది మందికి ఒక తండ్రిగా దేవుడు నోవహును చేసేసాడు. To become the first man of the new world and the new earth. అదిగో ఆ నూతన లోకములో, ఆ నూతన భూమి మీద అదిగో ఆది మానవుడిగా నోవహు మనకు కనపడుతున్నాడండి. Hallelujah. దేవునికి స్తోత్రం. So today, కనుక ఈ రోజున when you are close with Jesus, నువ్వు యేసుతో నీ సహవాసం సమీపమైందైతే, when you are close with him, నువ్వు ఆయనకు సమీపంగా, when you make him as your friend, అదిగో నీ స్నేహితుడిగా భావించి మంచి he స్నేహం will చేయగలిగితే, also transform your life. ఇదిగో ఆయన నీ జీవితాన్ని కూడా ఆయన మారుస్తాడు. ఈ రోజు First I told we should be transformed by our flesh. Bodily we must be ఇదిగో transformed. మనం భౌతికంగా మనము మార్చబడతాము. And we should also be transformed in మనము spiritual things. ఆధ్యాత్మికంగా కూడా మార్పు చూస్తామని జ్ఞాపకం చేస్తున్నాను. In Ephesians chapter 3 verse 16, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. the Bible says, బైబిల్ చెప్తా ఉంది, being strengthened ఇదిగో in the inner self by the Holy Spirit. ఇదిగో మీరు పరిశుద్ధాత్ముని చేత మీరు అంతరంగమందు బలపరచబడాలి అని బైబిల్ చెప్తా ఉంది. Who are the people who are transformed spiritually? ఇదిగో ఆధ్యాత్మికంగా బలపరచబడ్డం అంతరంగ పురుషుని I don't have time to give you all the references. ఇదిగో మరి ఎక్కువ వచనాలు ఇవ్వడానికి నేను But సమయం తీసుకోను. let's look into it as a story. మనము ఇదంతా కూడా సందేశాన్ని ఏమంట తెలుసండి, ఆ అర్థాన్ని, There was a man called Zacchaeus. ఇదిగో జక్కీ అనే వ్యక్తి మనకు He కనిపిస్తున్నాడు. was a tax collector. ఆయన ఒక సున్నపు మరి గుర్తుదారుడు, వసూలుదారుడు. Romans appointed Hebrew tax collectors were not just tax collectors alone, but they were so brutal people. మరి రోమియులు హెబ్రీయుల దగ్గర సొంకాన్ని వసూలు చేయడానికి నియమించారు. అయితే నియమించినప్పుడు వాళ్ళు వసూలు చేయడానికి మాత్రమే తగిన వారు కాకుండా అదిగో వారు క్రూరులుగా ఉండటం చూచి కూడా అలాంటి వారిని పెట్టారు. If the taxes were 100 rupees, let's say 100 rupees. ఒక పన్ను అది 100 రూపాయలు కట్టాలనుకోండి. Of course it is not a tax in India. దాన్ని మన పన్ను అనం గాని, But let's say for example, అలాగ అనుకుందాం మనము. they will ask at least 1,00,000. అలా 100 రూపాయలు అయితే ఇలా లక్షల్లో చెప్తా ఉంటారు మాట. Those days they were not media. ఆ రోజుల్లో ఇలాగూ టీవీ9 మీడియా లేవు కదా. People would never know what is the actual tax amount. అదిగో అసలు ఎంత వసూలు చేయాలో ఆ జీవోలు కూడా ఎవరికి తెలియవు. And these tax collectors కనుక ఈ సుంకపుదారులందరూ కూడా also had the power వారికి చాలా బలం ఉంది, వారికి బలం ఉంది to arrest the Jewish people. అదిగో యూదులను ఒకవేళ కట్టకపోతే వారిని అరెస్ట్ చేయడానికి కూడా అధికారం వీళ్ళకి ఉంది. And they had great influence with the Roman Empire. అదే రీతిగా రోమా సామ్రాజ్యం దగ్గర కూడా వీరికి చాలా పలుకుబడి ఉంటది So వీళ్ళకి. this man Zacchaeus కనుక ఈ జక్కయ్య అనే వ్యక్తి was not a good man. మంచివాడు కాదు. He was
brutal in his heart. అదిగో తన హృదయమందు క్రూరునిగా మార్చి He was so cunning. చాలా కుయుక్తిపరునిగా He was a sinful man. చాలా భయంకరమైన పాపంలో But ఉన్నాడు. still he had no peace. అతనికి అయితే తన పాపాన్ని బట్టి సంపాదించిన ఆస్తి ఉన్న అతను నెమ్మది లేదు జీవితం. He had more money. ఓ చాలా డబ్బు ఉంది అతనికి, Lot of money. చాలా డబ్బు సంపాదించి పెట్టుకున్నాడు, But no peace. కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు. So కనుక Jesus went to his home యేసు అతని ఇంటికి వెళ్ళినప్పుడు and he tells them, అప్పుడు జక్కయ్య today ఈ రోజున you're going to see God's salvation. ఇదిగో దేవుని రక్షణ నువ్వు చూస్తున్నావని చెప్పాడండి. And his whole family got transformed. అతని కుటుంబం అంతా కూడా ఒక మార్పును, ఆ రోజు అసలైన మార్పును చూసింది. People of God, when you read that verse, you should know something. మీరు ఆ మాట చదివినప్పుడు మీకు ఆ విషయం అర్థం కావాలి. Zacchaeus knows very well that he had no peace. ఇదిగో జక్కకు బాగానే తెలుసు తన హృదయంలో ఎక్కడో కూడా నెమ్మది లేకుండా ఉందని అర్థమవుతుంది. That he is lacking something in his entire life. అదిగో తన జీవితం అంతట్లో కూడా ప్రతిదినము ఏదో తన జీవితంలో లోటు కనిపిస్తుంది. That emptiness అదిగో ఆ వెలితి తనకు తెలుస్తూ వస్తుంది. made him to climb that tree and seek Jesus. ఆ వెలితిని బట్టే ఆ రోజున వెళ్ళి ఆ చెట్టుకి యేసు ఎవరో చూడాలని కోరుకున్నాడు. But he had no heart అయితే తనకి ఒక హృదయములో ఇది లేదు, to repent. పశ్చాత్తాపడడానికి He know that what he is doing is wrong. అతడు ఏమి చేస్తున్నాడో అతనికి తెలుస్తూనే ఉంది. But he had no room in his heart to repent. అయితే తన జీవితంలో పశ్చాత్తాపడడానికి అవకాశం ఇవ్వలేదు. But today, కానీ ఆ రోజున some people, కొంతమంది ఈ రోజు we are not tax collectors, మనమందరం ఏమి పన్ను వసూలుదారులు ఏం కాకపోయినా కానీ anger, అదిగో కోపము మనలో కొంతమందిలో, grudge, కొంతమందిలో పగ ఉంటుంది, unforgiveness, కొన్నిసార్లు క్షమించలేని తత్వము, all these small things in our hearts, ఇదిగో మన హృదయాల్లో ఇలాంటివన్నీ కూడా పేరుకుపోయి which ఉన్నాయి. is dragging us far away from God. ఇవన్నీ కూడా మనల్ని దేవునికి చాలా దూరంగా చేస్తున్నాయి. Today God is transforming all of that. ఇదిగో నేను ఈ రాత్రి చెప్తున్నాను, దేవుడు అలాంటి స్థితిని రూపాంతరపరుస్తున్నాడని చెప్తున్నాను. Jealousy, అదిగో అసూయ, stinginess, అదిగో భయంకరమైన పిసినితనము, all of this is going to be transformed. ఇవన్నీ కూడా రూపాంతరపరచబడుతున్నాయి. That is called the transformation of soul. అది అంతరంగమందు రూపాంతరము గురించిన In సందర్భం. simple words, అదిగో సామాన్య మాటల్లో He is going to fill your heart's desire. ఇదిగో దేవుడు నీ హృదయ వాంఛను ఆయన తీర్చబోతున్నాడు. That emptiness in your heart ఇదిగో నీ హృదయములో వీటన్నిటిని బట్టి ఒక వెలితి ఏర్పడింది. ఆ వెలితి is going to be overwhelmed. It's going to be overflowed. అదిగో ఆ వెలితి పోడ్చబడుతుంది. ఆ వెలితి పోడ్చబడి సమృద్ధి నీకు ఆత్మదేవుని ద్వారా ఇవ్వబడుతుంది. Mary the Magdalene. ఇదిగో మగ్ధలేని మరియా కూడా. Mary Magdalene మరి మగ్ధలేని మరియా was a young woman. చాలా యవన కాలంలో ఉన్న స్త్రీ. The history says she was doing some business. అదిగో ఆమె ఒక వ్యాపారం చేస్తుందని చరిత్ర చెప్తుంది. But కానీ due to certain things, అయితే కొన్ని విషయాలను బట్టి curses and witchcrafts, ఇదిగో ఆ భయంకరమైన She శాపాలు, was అదేవిధంగా completely చేతపడి being tormented. దయ్యములు, వాటి చేత she was completely tormented by an evil spirit. ఇదిగో దురాత్మల చేత పీడింపబడి బాధపడుతూ వచ్చింది. God transforms her. అయితే దేవుడు ఆమెను కూడా రూపాంతరపరిచాడు. And still the history talks about her, the world talks about her. ప్రియులారా, ఈ రోజుకి కూడా మగ్ధలేని మరియ గురించి ప్రపంచం గొప్పగా We మాట్లాడుకుంటుంది. also read about Saul the Paul. మనము ఇదిగో సౌలును పౌలుగా మార్చబడ్డ మనం God చూస్తాం. transformed him bodily and spiritually. దేవుడు పౌలును ఆ సౌలుగా ఉన్న వ్యక్తికి తీసుకొని పౌలుగా చేశాడు. భౌతికంగా రూపాంతరపరిచాడు, అంతరంగమందు ఆధ్యాత్మికంగా రూపాంతరపరిచాడు. Bodily he was a murderer, ఇదిగో బయట బాహ్యంగా చూస్తే అతడు హంతకుడై ఉన్నాడు, a brutal murderer. అతడు భయంకరమైన హానికరుడుగా ఉన్నాడు. Spiritually ఆధ్యాత్మికంగా he was a very angry man. ఇదిగో అంతరంగ హృదయములో బహు కోపిష్టి మత్తం కొరకు ఛాందస్తవాదం నిండిపోయింది. But one sight from God, అయితే దేవుని యొక్క ఒక్క దర్శనము while he was traveling to Damascus, అదిగో దమస్కు వెళుతున్న మార్గంలో transformed him. అతడిని రూపాంతరపరిచింది.
Today, my dear friends, ఈ రోజు నా ప్రియ స్నేహితులారా, why don't your eyes see that God? ఇదిగో ఆ దేవునిని నీ కండ్లు ఎందుకు చూడడం లేదు? You may be thinking that నువ్వేమను- certain things I can't digest by myself. ఇదిగో కొన్ని నువ్వు అనుకుంటున్నావు, నేను నేను My heart doesn't జీర్ణించుకోలేను. digest them. ఇదిగో అండి, నా హృదయం కొన్ని అసలు నాకు తట్టుకోదండి, నా హృదయం అంగీకరించదు I can't అంటావు. accept this thing that it's been happened in my life. ఇదిగో నా జీవితంలో ఇది జరుగుతుందని నేను క్షమించలేనండి, నేను దాన్ని అంగీకరించలేనని అంటూ So ఉంటున్నా. this may be dragging you from God. ఇదిగో అది నిన్ను దేవునికి ఇష్టమైన ఆ గొప్ప ఆ ఏమంటావు ఆశీర్వాదిక అనుభవంలో నుండి దూరం చేసేస్తుంది. You may be gone far away from Jesus right now. ఇప్పుడు యేసుకు దూరం అయిపోవడానికి కూడా It ఇష్టపడిపోతున్నావు. doesn't matter, my dear brother. అయితే ప్రియులారా, అది ఎంత మాత్రము మంచిది కాదు. It doesn't matter at all. అయితే ఇంతవరకు జరిగింది అది ఏది జరిగినా కూడా Jesus is traveling towards you. ఈ రోజున యేసు మరలా నీ వైపుకు ఆయన The అడుగులేస్తున్నాడు. transformation is coming towards you. అదిగో రూపాంతరపు అనుభవం నీ జీవితంలో మరలా కలుగునట్లుగా నీ వైపు ఆయన The అడుగులేస్తున్నాడు. love of God is coming towards you. ఇదిగో యేసు యొక్క ప్రేమ నీ వైపునే పరిగెడు You వస్తుంది. don't want to go anywhere. ఇదిగో ఆయన ఎక్కడికో వెళ్ళాలని ఇష్టపడడంలా. Saul was a brutal sinner, ఇదిగో సౌలు భయంకరమైన పాపిగా ఉన్నాడు. even in the verge when God met him. అయితే అంత దుర్మార్గతలో కూడా సౌలునే కలుసుకోవడానికి దేవునికి ఇష్టమైంది. But God transformed him. ఇదిగో దేవుడు అతన్ని రూపాంతరపరిచాడు. Why can't He transform you? నీ జీవితంలో నిన్ను ఎలా రూపాంతరపరచాలి? God will also transform you. ఇదిగో దేవునికి తెలుసు, ఆయన రూపాంతరపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. చేతులైతే దేవునికి So స్తోత్రం చేద్దాం. when you are near to God, ఇదిగో నువ్వు దేవునికి సమీపమై ఉన్నప్పుడు He will transform us. ఆయన మనను రూపాంతరపరుస్తాడు. That Saul, ఆ సౌలే who was a sinner, ఒక భయంకరమైన పాపుల్లో ప్రధాని అని చెప్పిన who was a killer, murderer, ఒక హంతకుడు, దుర్మార్గుడైన వాడు writes in his epistles, అదిగో తన పత్రికలు రాస్తున్నాడు. I am overwhelmed with God's joy. ఇదిగో నేను దేవుని యందు ఆనందిస్తున్నాను, దేవుని యందు సంతోషిస్తున్నాను అంటున్నాడు. He says Christ's love is binding me together. ఇదిగో నన్ను దేవుని ప్రేమ నన్ను బంధించింది, దేవుని ప్రేమ నన్ను నడిపిస్తుంది అంటున్నాడు. When he saw Jesus in the road of Damascus, ఆ దమస్క మార్గములో యేసును కలుసుకున్నాడు. he asks, Lord, who are you? అడుగుతున్నాడు, ఎవరు నువ్వు అంటున్నాడు. Who are you? నువ్వు ఎవరువు? That's it. అంతే. He's been transformed. ఆ నువ్వెవరు అన్న ఒక ప్రశ్న యేసుతో అడిగిన వెంటనే అతని జీవితములో కార్యము రూపాంతరము జరిగింది ప్రియులారా. So though he had great influence at that time, అదిగో ఆ సమయంలో తనకి చాలా పలుకుబడి ఉన్నా he had no true joy. అతని జీవితంలో నిజమైన ఆనందము లేదు అతని But జీవితంలో. after that, అయితే దాని తర్వాతనే after he saw Jesus, యేసును కలుసుకున్న తర్వాతనే he is overwhelmed with joy. ఓ గొప్ప ఆనందం, నిజమైన ఆనందంతో సాగిపోయాడండి. I don't have anything. అదిగో నాకు ఏది ఉన్నా కూడా ఏది Listen, లేకపోతే- my friends, Paul was a great influencer. ఓ పౌలండి చాలా మందిని ప్రభావితం చేయగలిగిన వాడు. He was not only a man of knowledge, a scholar, but he was also a man of wealth. ఇదిగో కేవలము జ్ఞాని, ఏదో పండితుడు, మా లేఖనాల ప్రవీణుడు అది మాత్రమే కాదండి, చాలా ధనం కలిగిన వాడు I'm కూడా. not cooking up some stories here, నేను ఇక్కడ ఏదో కొన్ని కథలు చెప్పడం లేదు but ఇక్కడ, this is history. ఇది చరిత్ర చెప్తున్నాను. But after that, అయితే దాని తర్వాత everything was been grabbed from him. అదిగో అతని యుద్ధ నుండి అంత తీసివేయబడిన, He was completely wiped away. అదిగో ఆయన ఏమీ లేనివానిగా చేయబడిన, But that he says, అప్పుడు కూడా అని అంటాడు, I am been overwhelmed with joy. ఇదిగో నేను ఆనందిస్తున్నాను అంటున్నాడండి ఆయన. How is that possible? అది ఎలా సాధ్యమండి? The one sight of Jesus అదిగో దేవుని యొక్క ఒక దర్శనం, transformed him యేసు యొక్క completely. దర్శనం అతన్ని అలాగు రూపాంతరపరిచింది. Hallelujah. దేవునికి స్తోత్రం. God transforms us from our oppressions. అదిగో దేవుడు మనకున్న ప్రతి What is this oppression? ఇదిగో ఈ ఒడిదుడుకు ఏమిటి? Satanic oppression. ముఖ్యంగా సాతాను యొక్క Witchcrafts from witch సాతాను doctors. శోధన, అదిగో అపవాది యొక్క కార్యాలు, క్రియల That నుండి. is why I made you all to sing this song. అందుకని నేను ఈ పాట మీరు పాడాలని నేను ఆశపడ్డాను. Because song has a greater power పాటకు శక్తి ఉంటే when it comes together with word. ఇదిగో అది దేవుని వాక్యంతో కూడా పాట వస్తే, When it joins together with word. ఇదిగో దేవుని వాక్యముతో ఒక పాట జత అయితే, That is why in Bible we read, అందుకని మన బైబిల్లో మనం చూస్తాము, when David started singing, ఇదిగో దావీదు పాటలు పాడుతున్నప్పుడు the words in his song, ఇదిగో తన లోన్ the words in his song అదిగో తన పాటలో ఉన్న మాటలు దేవుని వాక్యము started to transform Saul.
King Saul. సౌలు రాజైన సౌలు జీవితంలో ఉన్న దురాత్మను బయటికి కొట్టింది, అతని జీవితంలో ఒక మార్పుని తీసుకొచ్చింది. So today, my dear beloved friends, అందుకే నా ప్రియ స్నేహితులారా, God's word has the authority to rebuke your oppressions. ఇదిగో నీ జీవితంలో ఉన్న అపవాది క్రియలను లయపరచడానికి దేవుని వాక్యానికి శక్తి ఉంది. When Jesus met the man with legion ఇదిగో spirit, అదిగో సేనాను దెయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు, when Jesus met the man with the dumb spirit, ఇదిగో ఆ వ్యక్తిని యేసు కలుసుకున్నప్పుడు he just said, ఆయన అన్నాడు, let them free. అదిగో ఆ వ్యక్తికి విడుదలను ప్రకటించాడు దేవుడు. 1 John chapter 3 verse 8. మనము మొదటి యోహాను పత్రికలో 3:8 The చూస్తాము. reason the Son of God appeared was ఇదిగో ఈ లోకంలో దేవుని కుమారుడు ప్రత్యక్షమైన కారణం to ఏమిటంటే, destroy devil's work. అదిగో అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ఈ లోకమందు Jesus ప్రత్యక్షమయ్యాడు. Christ died on the cross ఇదిగో యేసు కలువరి శిలువనందు ఆయన మరణించాడు, just to cancel all the plans and plots from devil. ఇదిగో అపవాది యొక్క క్రియలు, అపవాది ఆలోచనలన్నిటి నుండి వాటన్నిటిని లయపరచడానికి So యేసు this ప్రభు ఈ లోకంలో year, వచ్చాడు. కనుక ఈ లోకమందు Devil's plans for you ఇదిగో సాతానుడు is ఏమైతే going to ప్లాన్ cancel. అవన్నీ కూడా క్యాన్సిల్ చేయబడుతున్నాయి. Joblessness, ఇదిగో ఉద్యోగ లేమితనము, spirit of drought, ఇదిగో భయంకరమైన కరువు, spirit of scarcity, అదిగో భయంకరమైన వెలితి కొరత అనే ఆ spirit spirit, of bad dreams, అదిగో భయంకరమైన చెడు కలలు, spirit of fear. భయంకరమైన భయము అను ఆత్మ, పిరికి ఆత్మ, Everything is going to be rebuked in the name of Jesus. యేసుక్రీస్తు నామములో అన్ని కూడా లయపరచబడి బయటకు So పారదోలబడుతున్నాయి. God is going to transform you from the oppression. యేసు వాటన్నిటి నుండి కూడా ఆయనకు మార్పునివ్వబోతున్నాడు. How and when? ఎంత గొప్ప దేవుడు. Your eyes should see God, ఇదిగో దేవునిని ఎవరు, or else you should have an encounter with God. ఇదిగో అందరము మనము దేవుని యొక్క దర్శనం చూడాలి. When God stepped into the village of Bethany, ఇదిగో బేతనీ గ్రామానికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు, Lazarus came into life. ఇదిగో లాజరు చనిపోయిన వాడు తిరిగి There బ్రతికాడు. was a transformation, అక్కడ ఒక రూపాంతరం చూశారు. not an ordinary transformation, but అది మామూలు రూపాంతరం a కాదు. dead man is coming to life. అదిగో ఒక చనిపోయిన మృతుడు మరలా సజీవుడు. Today, all the dead things in your life, ఇదిగో ఈ రోజున ఆ మృతతుల్యమైన మీ జీవితంలో all the dry bones in your life, మీ జీవితంలో ఎండిన ఎముకలుగా ఉన్న is going to experience the power of resurrection. అదిగో అవన్నీ కూడా పునరుద్ధాన బలమును అనుభవించును. The only thing that should happen is ఇదిగో జరగవలసింది ఏమిటో తెలుసా? Jesus should enter your life. ఇదిగో యేసు ఆ స్థలమందు నీ జీవితంలో అడుగు పెట్టాలి. Jesus should step into your life. యేసు నీ జీవితంలో అడుగు పెట్టాలి. ఈ రాత్రి Everything will be transformed. ఇదిగో సమస్తము కూడా రూపాంతరపరచబడుతుంది. No matter, maybe the stone may be rolled over your tomb. ఇదిగో అక్కడ ఎంత పెద్ద రాయి బొరలించబడినా, Just లోపల as I ఎంత told కుళ్ళు this పట్టున్నా. morning. నేను ఈ మాట ఉదయం కూడా చెప్పాను. It is not a matter for my God. ఇదిగో నా హృదయంలో వచ్చిన మాట కాదది. But the thing is, అయితే విషయం ఏమిటంటే, Jesus entered Bethany because he knew the love of Mary and Martha. అదిగో బేతనీలో యేసు ప్రభు అడుగు పెట్టినప్పుడు యేసు ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు మరియ మార్తలకు ఉన్న ప్రేమ. So today the question is, ఈ రోజు ఒక ప్రశ్న do ఏమిటంటే, you love Jesus as they did? ఇదిగో వారు యేసును ప్రేమించి కోరుకున్నట్లుగా నువ్వు యేసును ప్రేమించి కోరుకోగలవా? If you do that, నువ్వు అది if చేయగలిగితే, you does so, నువ్వు అలాగూ చేయగలిగితే, Jesus is entering into your life. ఇదిగో యేసు నీ జీవితంలో అడుగు పెడుతున్నాడు. ఈ He is రాత్రి stepping into your life. ఇదిగో నీ జీవితంలో ఆయన అడుగు పెడుతున్నాడు. All the rolled over stones is going to be rolled away. అదిగో నీ మీద పొర్లించబడి పెట్టబడిన రాయిలన్నీ కూడా పొర్లి బయటికి తీయబడుతున్నాయి. The dead business is going to come to life. అదిగో అమృత తుల్యమైన ఆ వ్యాపార స్థితి మరలా సజీవంగా లేవబోతుంది. Your dead organs in your body is going to come to life. నీ దేహములో మృత తుల్యమవుతున్న ఒకవేళ అవయవాలు ఉంటే అవి మరలా తిరిగి జీవం పోసుకోబోతున్నాయి. 2 Corinthians chapter 3 verse 17. ఇదిగో రెండవ కొరింథీయులకు రాసిన The Lord మూడవ is పదిహేను spirit. వచనం. ఇదిగో ప్రభువే ఆత్మ. And where there is spirit, ప్రభువుకు ఆత్మ ఎక్కడ ఉన్నదో there is deliverance. అక్కడ స్వాతంత్రం There ఉన్నది. is freedom. అక్కడ స్వాతంత్రం ఉన్నది. It is not only going to be spiritually and physically, but complete freedom. ఇదిగో భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఇది లేదు అది లేదని కాదు, సంపూర్ణమైన రూపాంతరము మార్పును మనం God's చూస్తాం. transformation is complete and eternal. ఇదిగో దేవుని యొక్క రూపాంతరము పరిపూర్ణమైనది. Let me tell you something. I'm going to conclude this sermon. ఇదిగో నేను ముగింపులోకి వస్తూ ఒక మాట We're going to see about two people. ఇదిగో ఇద్దరిని చూపిస్తున్నాను. God changed Abraham
to Abraham. అదుగో అబ్రాముగా ఉన్న ఒక వ్యక్తిని దేవుడు అబ్రాహాముగా మార్చాడే. My dear beloved people, it was not just the name. అక్కడ పేరు మాత్రమే మార్చబడ్డం కాదండి. But God changed the entire life of Abraham to Abraham's life. అబ్రాహాం యొక్క జీవిత నడవడికను లేకపోతే ఆ శైలిని అంతటిని కూడా అబ్రాహాముగా మార్చాడు So దేవుడు. what is Abraham's life? Abraham's life. అబ్రాము జీవితం ఎలా ఉంది? Abraham was the Abramu. son of a sculptor. ఇదిగో అదిగో ఆ బొమ్మలు చేసుకునే వ్యక్తి యొక్క కొడుకు అబ్రాము. A man who was making statues for the idol temples. ఇదిగో విగ్రహ మరి గుళ్ళల కొరకు లేకపోతే విగ్రహ ఆరాధన కొరకు ఆ బొమ్మలు చేస్తున్న వృత్తిలో ఉన్న కుటుంబంలో ఉన్నవాడు అబ్రాము. Abraham was born in this family ఆ కుటుంబంలో అబ్రాము పుట్టాడు. who was staunch Gentiles. ఇదిగో చాలా ఏమంటే అన్య కుటుంబంగా దేవునికి దూరంగా ఉన్న కుటుంబము. Then అయితే God chose Abraham అతడు అబ్రాముగా ఉన్నప్పుడు as దేవుడు his కోరుకున్నాడు, chosen one. అతనుకు ఏర్పరచుకున్నాడు. Then he encountered many tribulations by King Nimrod. ఇదిగో నిమ్రోదు ద్వారా అనేకమైన ఒడిదుడుకులు అబ్రాము చాలా ఎదుర్కొన్నాడు. People even tried Abraham frying in a boiling oil, అదిగో చాలా throwing him into the burning fire. చరిత్ర చెప్తుంది అనేక మార్లు అబ్రాము దేవుని కలుగుకున్న తర్వాత అబ్రామును ఏమంటామంటే మండుచున్న వేడి నూనెలో కూడా If వేశారు. you have any doubt with me, దాని గురించి ఏమైనా అనుమానం ఉంటే go and read the book of Joshua. అదిగో యాషేరు గ్రంథాన్ని Book of Joshua is also being quoted by the prophet Isaiah and Jeremiah in the Bible. ఇదిగో ఇర్మియా ద్వారా యెషయా ద్వారా కూడా యాషారు గ్రంథం గురించిన ఏమంటాం మాటలు బైబిల్లో రాయబడ్డాయి. All of this made Abraham to come out of his family, of his creed, of his town when God called him. అయితే దేవుడు పిలిచినప్పుడు వీటన్నిటిని బట్టి వాటిని విడిచి బయటకు వచ్చేసాడు So అబ్రాము. God calls him now ఇప్పుడు దేవుడు అతను బయటికి to be పిలిచాడు. what? అదిగో తనతో He doesn't know. అతనికి తెలియదు ఎలా God called me, I'm going. అదిగో దేవుడు పిలిచాడు. To where? He doesn't know. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. God asked me to go, I'm going. ప్రభు నన్ను అడిగాడు What are you వెళ్ళమని. going to become? అదిగో Are you going to become a vagabond? అదిగో ఇప్పుడు ఒక నేను దేశ దిమ్మర Are you అయిపోతాను, going to become a fugitive? లేకపోతే నేను యొక్క ఏమంటామంటే ఒక ఎడారి బాటసారిగా ఉంటానా? I don't know. నాకు తెలియదు. But కానీ Abraham had an encounter with God. దేవునితో అబ్రాము కలుసుకున్న తర్వాత God changed him, transformed him. అతని జీవితాన్ని దేవుడు మార్చాడు, రూపాంతరపరిచాడు. Abraham becomes Abraham. అబ్రాము అబ్రహాముగా చేయబడ్డాడు. So his life is changing. ఇప్పుడు ఆయన జీవితం కూడా And మార్చబడింది. what is Abraham's life? ఇప్పుడు అబ్రహాము జీవితం ఎలాగుంది? Father of millions, ఓ లక్షల మంది కోట్ల మందికి తండ్రి ఇప్పుడు అబ్రహాము. fountain of blessings. ఇదిగో ఆశీర్వాదాలకు ఒక ఓటగా ఉన్నాడు. So God, when God transforms you, ఇదిగో దేవుడు రూపాంతరపరిస్తే there is a complete transformation. అక్కడ సంపూర్ణమైన రూపాంతరం ఉంటుంది. Complete transformation. సంపూర్ణమైన రూపాంతరం ఉంటుంది. God doesn't change Abraham alone. ఇదిగో అబ్రామును మాత్రమే ఆయన Not మార్చలేదు. only his name, అతని పేరును మాత్రమే మార్చి పెట్టలేదు. but God transformed him and his family and his generations. అతని కుటుంబాన్ని, అతని భార్యను, అతని పిల్లలను, అతని తరతరములను ఆయన రూపాంతరపరిచి Even పెట్టాడు. now Jewish people are the richest people in the world. ఇదిగో ఇప్పుడు మనం గమనిస్తే భూ ప్రపంచం మీద యూదులు ఎంత ధనికులండి. One transformation of a one complete man by the fullness of God, Idu- by the complete God. అదిగో ఒక్క పరిపూర్ణ దేవుని ఒక పరిపూర్ణమైన రూపాంతరం అది ఒక్క వ్యక్తిలో జరిగింది. Is transforming this world right now. ఇప్పుడు లోకాన్ని అది రూపాంతరపరుస్తా ఉంది. Then we read about Jacob. మనం యాకోబును చూసిన యాకోబుని గురించి చదివినా, When you read about Jacob, యాకోబుని గురించి చదివినప్పుడు Jacob sits in a river bend, ఇదిగో in a brook, అదిగో రేవు దగ్గర మాట్లాడుతున్నాడు. and he says, Lord, ప్రభుతో అంటున్నాడు, I won't leave you without you blessing me. ఇదిగో నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను And విడిచిపెట్టను. that God transforms Jacob to Israel. అక్కడ దేవుడు యాకోబును Who ఇశ్రాయేలు is this Jacob? యాకోబు ఎవరు? What is this Jacob's life? ఎలాగ ఉన్నది యాకోబు జీవితం? A cunning fellow. అదిగో ఒక scoundrel. మోసగించుతున్న వ్యక్తిగా కనపడుతున్నాడు. A nobody. అదిగో ఏమీ లేని వాని కనపడుతున్నాడు.
to be mentioned, a fugitive. ఇదిగో ఏంటో తెలుసండి, ఒక పరా ఇంటిలో ఒక వ్యక్తిగా ఒక బాటసారిగా బ్రతుకుతున్న జీవితం. But God transforms him to Israel. అయితే దేవుడు అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. When he does that, అది ఆయన చేసినప్పుడు not only Jacob and his family is being blessed, యాకోబు కుటుంబం మాత్రమే దీవించబడలేదు కదా, but కానీ through him అతని ద్వారా his enemy is also being transformed. అతని శత్రువు కూడా ఆశీర్వదించబడ్డాడండి. Hallelujah. So today, కనుక ఈ రోజు when you are being transformed, God is also transforming your enemies. ఇదిగో నీవు రూపాంతరపరచబడి ఇక్కడ నుండి వెళ్తున్నావు, నీ చుట్టూ ఉన్న శత్రువులు కూడా It రూపాంతరపరచబడతారు. may be both intangible and tangible. ఇదిగో నువ్వు అనుకుంటున్నావు బలహీనమైనవి లేకపోతే మారనవి అని అనుకుంటున్నవి కూడా రూపాంతరపరచబడతాయి. Jacob thought Esau is coming to kill him. ఇదిగో యాకోబు అనుకుంటున్నాడు ఏసావును తన వస్తున్నాడు చంపుతాడు, ఇక అయిపోయింది But అనుకుంటున్నాడు. the transformation which was being done to him by God the last night, ఇదిగో ఆ క్రిత రాత్రి యాకోబు చేతిలో దేవుడిచ్చిన మార్పు ఏదైతే ఉన్నదో even transformed his enemy. అదిగో తన శత్రువుగా వస్తున్న ఏసావును కూడా మార్చివేసింది ప్రియులారా. Hallelujah. హల్లెలూయా. My dear friends, నా ప్రియ స్నేహితులారా, today ఈ రోజున this transformation ఈ యొక్క రూపాంతరము which you are experiencing it right now, ఇదిగో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ఇప్పుడు is also going to transform the people who are against you. ఇదిగో నీకు వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా అది మార్చబోతుంది. The things which are against you, అదిగో నీకు ఉన్న ప్రతికూలమైన వాటిని కూడా మార్చబోతుంది. transform to what? దేని కొరకు మార్చడము? Is going to be transformed to be your good. ఇదిగో అది మేలు కొరకే మార్పును మనం చూడబోతున్నాం. God transformed all the plots, all the bad wicked plots done by Joseph's brother to his good. ఇదిగో యోసేపుకు వ్యతిరేకంగా అన్నలు చేసిన ప్రతి కీడు ప్రతి ఉద్దేశాన్ని కూడా దేవుడు మేలు కొరకు మార్చాడు కదా. God is going to transform all the traps which enemies has laid before you as a bed of roses. ఇదిగో దేవుడు నీ ఎదుట అపవాది దుష్టుడు శత్రువు ఏదైతే సవాలుగా పెట్టనున్నాడో వాటన్నిటిని దేవుడు నీకు పూలపానుపుగా మార్చడానికి This is not a sermon of prosperity. ఇదిగో ఇది ప్రాస్పెరిటీ అనుకోవద్దు, but this is a sermon of you receiving God's transformation. ఇది ఏమిటో తెలుసా అండి, దేవుడు నిన్ను మార్చుతుంటున్న ఆ రూపాంతర అనుభవమును గురించి of చెప్తున్నాను. you receiving God's promise. ఇదిగో దేవుని యొక్క వాగ్దానం ఇది అని నేను జ్ఞాపకం If you చేస్తున్నాను. believe it, so put your hands together. ఇదిగో నీవు గనక దీన్ని నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. Hallelujah. హల్లెలూయా. Finally, చివరిగా are you ready for the great day? అసలు గొప్ప ప్రభు దినం కొరకు సిద్ధపడుతున్నావా? All the things which I was talking till now ఇంతవరకు మనం కొన్ని విషయాలు are మాట్లాడుకున్నాం. called transformations. అదిగో అవన్నీ మార్పులు. But the real question comes here. అయితే నిజమైన ఒక Are you సందర్భం, ready for the transformation? అదిగో సిసలైన అతి ఉన్నతమైన ఆ రూపాంతరం కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు. Revelation chapter 7 verse 16-17. అగో ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో 16-17 వచనాలు ఇలా చెప్తున్నాయి. Never again will they hunger. అదిగో ఇంకా ఆకలి ఎన్నడూ ఉండనే ఉండదు. Never again they will thirst. అక్కడ దప్పిక లేనే లేదు. The sun will not beat down on them. అదిగో అక్కడ సూర్యుడు ఇంకెంత మాత్రమే తన కాంతిని ఇవ్వనవసరం లేదు. For the heavenly Lamb who is enthroned will lead them. ఇదిగో పరలోకమందున్న దేవుడే వారిని నడిపిస్తాడు. He will lead them in the living water. అదిగో ఆయన జీవ జలముల యొద్దకు బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తాడు. And God will wipe away all the tears. ఇదిగో దేవుడు వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును This తుడిచివేస్తాడు. is called the great day. ఇది గొప్ప దినము ప్రియులారా. This is called the transformation. ఇది గొప్ప రూపాంతరము ఇచ్చు దినమై ఉన్నది. Nobody can చూడబోయేది. escape from this transformation. ఇదిగో ఈ రూపాంతరాన్ని ఎవరు తప్పించుకోలేరు. And in this day, two types of transformations will occur. ఇదిగో ఆ రోజున రెండు రూపాంతరాలు మనం చూస్తాం. Transformation of the chosen, ఇదిగో ఏర్పరచబడిన వారి యొక్క transformation of the రూపాంతరం. wicked. ఇదిగో దుర్మార్గుల యొక్క రూపాంతరం. The wicked will go astray, ఇదిగో దుర్మార్గులు ఒకవైపు but వెళ్తారు. the righteous will be transformed into the eternal glory. అయితే నీతిమంతులు ఆయన ఎన్నిక చేసుకున్న వారు